నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకో. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాటలు ఏంటంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులతోటి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనం దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనం ఈ విధంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెలియజేస్తూ మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఎవరైతే మా దేవుని ఆలయముగా ఉంటున్నారో వారి నిమిత్తం అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు అంటున్నారు. మనము దేవుని ఆలయమైనాము కనుక దేవుడు మనతో ఉంటాడు, మనతో ఉంటానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, మనలో సంచరిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అది మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుడు మనలో ఉంటే ఎంతో ఎంతో మన జీవితకాలం అంతయు ఆయన కృప కొరకే కదా, ఆయన నివాసం కొరకే కదా మనం కనిపెట్టుకుంటున్నాము. నా హృదయంలో నివసించి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాము, నాలోనికి రండి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నేను వారిలో సంచరింతును అంటున్నాడు, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనలో సంచరించాలని కోరుకుంటున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుని బిడ్డలముగా మనం ఇలా ఉండాలని ఈ వాగ్దానం చేస్తున్నాడు. నేను మీతో ఉంటాను, మీ హృదయంలో ఉంటాను, మీ మధ్య సంచరిస్తాను, మీకు దేవుడుగా ఉంటాను అని తెలియజేస్తున్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి? లోకస్తులలో ప్రత్యేకింపబడాలి. మనం దేవుని ఎరిగిన వారిలో ప్రత్యేకింపబడాలి. ఇజ్రాయేలీలు అదే చేశారు. ఇజ్రాయేల్ ఏం చేశారంటే ప్రత్యేకింపబడవలసిన జీవితంలో వారు పాపం చేశారు. మోయాబు స్త్రీలతోటి పాపం చేశారు. వారి ఆచారాలు వీళ్ళు అనుసరించారు, వారి విగ్రహాలకు పెట్టుకున్న ఆహారము తిన్నారు. కాబట్టి అక్కడ వారు శపింపబడ్డారు. అది మనం చేయకూడదు, ప్రత్యేకింపబడాలి. మనం లోకస్తుల కంటే భిన్నమైన జీవితం జీవించాలి, లోకస్తుల కంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. లోకస్తుల కంటే పరిశుద్ధమైన జీవితంలో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో సంచరిస్తానంటున్నాడు, మనతో ఉంటానంటున్నాడు, మనల్ని ఆయన ఆలయముగా చేసుకుంటానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకస్తులలో ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలి. మనము లోకస్తులలో వేరు చేయబడిన వారముగా, లోక ఆచారాలను మనం అనుసరించకూడదు. నాకు తెలిసిన బిడ్డలు ఉన్నారు, వారు చదువుతూ ఉన్నప్పుడు, వారు భక్తి పనులైన బిడ్డలు చదువుతూ ఉన్నప్పుడు అన్య ఫ్రెండ్స్ ని చూచి వారు కూడా ఆ విధంగా అనుసరించడం నేను చూచాను. కాబట్టి మనము ఆ విధంగా అనుసరించకూడదు. వారు ఏం చేస్తున్నారో మనం అది చేయకూడదు. మన దేవుడు ఏం చెప్పాడో మనం అది చేయాలి. మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. వారిలో వేరే జీవించుడి అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనము కూడా లోకాచారాలను విడిచిపెడదాము, లోకస్తుల వల్లే మనము ప్రవర్తించకుండా ఉందాము, లోకస్తుల వల్లే మనము మన ఆచారాల వ్యవహారాలను ఉంచుకొనకుండా పరిశుద్ధమైన ఆచార వ్యవహారాలతో మనము యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. మీరు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాలో సంచరిస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు, మాతో ఉండాలని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. నైనా తండ్రి, మీరు వారిలో వేరే జీవించుడి అని మీరు సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. నైనా అన్య ఆచారంకు వేరే జీవించాలని ప్రభువా, నైనా భక్తి విశ్వాసాలు లేని ప్రజల మధ్య మేము మిమ్మల్ని చూపు బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా నైనా ప్రత్యేకింపబడిన జీవితంలో ప్రభువా మీ యొక్క కృపను పొందుకుంటూ నైనా మీలో జీవించి ఎదుగుతూ ఆశీర్వదింపబడి బిడ్డలుగా చేసి మీరు మహిమ పొందు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.